మార్గశిర మాసంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ఈ మాసంలో శ్రీకృష్ణుడిని పూజించడం అనేది చాలా ఫలవంతం అవుతుంది. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మాసంలో చిన్ని కృష్ణుడి భజనలు కీర్తనలు వాడటం వల్ల ఆయన కృపా కటాక్ష వీక్షణాలకు నోచుకోవచ్చు. మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునికి ఇష్టమైన భగవద్గీతను పఠించాలి. ఈ మాసంలో గీతా పఠనం ద్వారా సర్వపాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. మార్గశిర మాసంలో శంఖాన్ని తప్పనిసరిగా పూజించాలి. దీంతో పాటు శంఖంలో గంగాజలం పోసి ఇంటింటా చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. దీంతో మీ ఇంట్లో సంతోషం వెళ్లి విరుస్తుంది. మార్గశిర మాసంలో ఓం శ్రీ కృష్ణాయ నమః మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు జపించాలి. ఇలా చేయడం ద్వారా మీ మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఈ మాసంలో మీరు తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా జపించడం ద్వారా భగవంతుడి ఆరాధన చేయవచ్చు. మార్గశిర మాసంలో తగాదాలకు కూడా దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభించి ధనవంతులు అవుతారని స్వయంగా నారదుడు, పరాశరుడు తెలిపారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. ప్రతిరోజు ఆవునేతితో దీపం వెలిగించి ఆ వెలుతురులో విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేయడం ద్వారా విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది.